ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 24వ వచనము. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, పరిశుద్ధమైనటువంటి పునరుద్ధాన దినమందు దేవుని సన్నిధిలో మనము దేవునిని ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము. అయితే ఈరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి మీతో దేవుడు ఏమని మాట్లాడుతున్నారంటే, నీవు దేవునిని వేడుకొనక మునిపే నువ్వు నాకు ఇది కావాలి ప్రభువా, నా జీవితంలో ఈ కొదువ కలిగి నేను నీ సన్నిధిలో నేను బ్రతిమలాడుతున్నాను అని నీవు అడగక మునిపే దేవుడు అంటున్నాడు, నేను ఉత్తరం ఇస్తాను. అలాగుననే వారు మనవి చేయుచుండగా, వారు దేని కొరకైతే నా దగ్గర మొర పెడుతున్నారో ఆ ప్రతి మొర నేను ఆలకించి వారికి సమాధానమును జవాబును నేను దయచేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు దేని కొరకైతే ఆశ కలిగి అడుగుతున్నావో నీ ఆశ నిశ్చయముగా భంగము కానేరదు. నువ్వు దేని మీద ఇది నాకు ఇవ్వు ప్రభువా అని భారము కలిగి ఎంతో కాలంగా నిరీక్షించిన జవాబు రాక ఇంకా నువ్వు ప్రయాసపడుతున్నావు, దేవుడు అంటున్నాడు నువ్వు అడుగు ప్రతి దానికి కూడా దేవుడు ఈ దినము నీ ప్రార్థనకు సమాధానము ఇవ్వబోతున్నాడు. నువ్వు మనవి చేయుచుండగానే ఆయన పరలోకము నుండి ఒక దూతను సమాధానంతో నీ యొద్దకు పంపుతున్నాడు. నీ ప్రార్థన విని జవాబు ఇవ్వడానికి పరలోకమందున్న తన యొక్క దూతకు ఈ దినమే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు, కృంగిపోయి విచారముతో నిరాశ పడవలసినటువంటి అవసరం లేదు. ఈరోజు మన ప్రార్థనకు ఆయన తన దూత ద్వారా సమాధానము దయచేయునుగాక. ఆమేన్.